సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ఒక సవాల్ విసిరారు. 10 కోట్ల రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటది? వాట్సాప్ గవర్నెన్స్లో ఉండేటువంటి లోపాలని కనుక ఎవరైనా ప్రూవ్ చేస్తే 10 కోట్లు తన వ్యక్తిగతంగా చెక్ ఇస్తాననేటువంటి సవాల్ అది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఆ పర్యటన తర్వాత జరిగేటువంటి పరిణామాలు, వాట్సాప్ ఛాలెంజ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. వాట్సాప్ ఛాలెంజ్ ఒకటి ఇచ్చారు లోకేష్ గారు. మొన్నే మొదలైంది వాట్సాప్ గవర్నెన్స్ అనేది. అవును సార్. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ లోపాన్ని కనుక ఎవరైనా తీసుకొస్తే, ఆయన దృష్టికి తీసుకొస్తే, వైసీపీ వాళ్ళే కాదు, ఓపెన్ ఛాలెంజ్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియలో లోపం ఉందని నిరూపిస్తే 10 కోట్లు చెక్ ఇస్తానంటున్నారు. అది కూడా సొంతంగా గవర్నమెంట్ డబ్బులు సంబంధం లేకుండా. సో ఏంటి ఇది, ఎలా చూడాలి అంటే సార్, అది ఆయన కాన్ఫిడెన్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి ఒక విధానంగా చూడాలా. అది కాకుండా వాళ్ళు పార్ట్నర్షిప్ అయింది ఏ సందుగొందులో ఉండే కంపెనీలతో కాదు కదా సార్. మెటా దీన్ని అంటే లోకేష్ గారికి వాట్సాప్ గవర్నెన్స్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, మెటాతో ఒప్పందం చేసుకున్నారు. చిన్న కంపెనీ కదా యాక్చువల్గా. సో దానితో చేసుకునేటప్పుడు ఈయనకున్న చదువు సంధ్యలతో వాళ్ళతో అన్ని మాట్లాడుంటారు. కానీ మన వైసీపీ వర్గానికి ఏంటంటే దాంట్లో ఏదో డేటా చోరీ చేయడానికి, దాంట్లో లోకేష్ గారు చెప్తున్నారు జనాల డేటా ఏది మాకు అవసరంలే, ఒక ఓటర్ల డేటా తప్ప. ఆ ఓటర్ల డేటా జనరల్గా పబ్లిక్ డాక్యుమెంట్ తప్ప మాకు మరి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదని చెప్తున్నారు. సో దీని గురించి చెప్పడానికి ముందర ఏంటంటే సార్, లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ అశ్విన్ వైష్ణవ్ గారిని, అంటే రైల్వే శాఖ మంత్రి, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిని కలవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ ఉంది సార్. ఒక యూనివర్సిటీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చేదానికి వాళ్ళ కోటాలో ఒకటి ఉంది. రీసెంట్గా మనం వినపడ్డం ఏంటంటే, మహారాష్ట్రలో ఈ యూనివర్సిటీ పెట్టడానికి ఒక పెద్ద ప్రయత్నంగా జరుగుతుంది. బహుశా ఇది లోకేష్ గారికి తెలిసి ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పడే తాపత్రయం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనాల కోసం పల్లెటూరు లెవెల్లో పడేటటువంటి తాపత్రయం, లోకేష్ గారు కంపెనీల్ని ఎట్లన్నింటి తీసుకొచ్చి జనాల చదువు సంధ్యలకు సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి పడేటటువంటి తాపత్రయం. ఆ క్రమంలో ఈయన అక్కడికి వెళ్ళింది వచ్చేసి 2-3 విషయాలు వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి ఆ యూనివర్సిటీని మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా చూడమని చెప్పేసి ఆల్మోస్ట్ 2 గంటల సేపు డిస్కషన్ జరిగింది ఆయనతో. ఓకే, మాకు ఇవ్వండి ఆ యూనివర్సిటీ, మా రాష్ట్రానికి చాలా అవసరం, మీ సపోర్ట్ ఇప్పుడు ఎంతైనా ఇదని చెప్పేసి ఆయనతో ఆ యూనివర్సిటీని, ఎందుకంటే అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఏఐలో ఫ్యూచరిస్టిక్ స్టేట్గా ఇన్ ఇండియాలో మొత్తం మీద ఫ్యూచరిస్టిక్ స్టేట్గా ప్రొజెక్ట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మైక్రోసాఫ్ట్తో కలిసినారు, తర్వాత ఈ గూగుల్తో కలిసినారు, ఏఐకి సంబంధించి ఎన్విడియాతో కలిసినారు. బాంబే వస్తే ఆయన సీఈఓని పోయి కలిసినాడు లోకేష్ గారు. ఏఐలో ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్గా చేయాలంటే రెన్యూబుల్ ఎనర్జీలు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా స్టూడెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని ఒక క్యాపిటల్గా చేయాలని చేస్తున్న ప్రయత్నంలో ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి ఆయన ఆల్మోస్ట్ ఒప్పించినటువంటి సందర్భం. అదేవిధంగా అదే సమయంలో మరొక విషయం, గ్లోబల్గా డేటా సెంటర్స్కి సంబంధించి $300 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది గ్లోబల్గా, ప్రపంచం మొత్తం మీద. దాంట్లో ఒక ఇండియాలోనే $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఒక అంచనా ఇండియాకి డేటా సెంటర్ సంబంధించి. ఈ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ దాంట్లో బిజినెస్ తీసుకున్నారంటే $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఇండియా మొత్తం మీద డేటా సెంటర్స్కి సంబంధించి, దాంట్లో హైయెస్ట్ షేరు ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలా, అది కూడా వైజాగ్కి తీసుకురావాలని చేసేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈయన వెళ్ళి అశ్విన్ వైష్ణవ్ గారితో కూర్చొని డిస్కషన్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు ఆయన చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీస్ గురించి అశ్విన్ వైష్ణవ్ గారికి చెప్తూ, మీరు మాకు సపోర్ట్ చేయాలా, మేము దెబ్బతిన్న రాష్ట్రం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే, ఆయన కూడా ఏం అష్యూరెన్స్ ఇచ్చినారంటే, తొందరలో ఆయన వైజాగ్కి, తిరుపతికి సందర్శించి ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఇంతకు ముందర టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి మేలు, ఇవి 2 కూడా ఆయన వచ్చి
చూస్తాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో దాంట్లో భాగంగా మరొక విషయం ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఫస్ట్ టైం మేము తీసుకొచ్చినామని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.